సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, ఒక చిన్న పల్లెటూరు ప్రశాంతంగా ఉంది. అక్కడే మన కథలోని ముఖ్యమైన వ్యక్తి రామయ్య అనే ఓ సామాన్య రైతు ఉండేవాడు. రామయ్య చూడ్డానికి చాలా సాధారణ రైతులానే కనిపిస్తాడు, అందర్లాగే. కాని అతనికి ఒక అలవాటుంది. అదే అతన్ని అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా నిలబెట్టింది. అది మామూలు అలవాటు కాదండోయ్, తరతరాలకు మేలు చేసే ఒక దీక్షలాంటిది. ఏంటది అంటారా? చూద్దాం. ఇదే ఆ అలవాటు. ప్రతి ఏటా అస్సలు తప్పకుండా రామయ్య తను ఊళ్ళో కనీసం 10 కొత్త మొక్కలు నాటేవాడు. ఒక్క ఏడాది, 2 ఏళ్లు కాదు, ప్రతి ఏటా దీన్నొక నియమంలా పెట్టుకున్నాడు. అయితే తెలుసుకదా, మనం ఏదైనా మంచి పని, ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తే మొదట వినిపించేదేంటి? సందేహాలే. మరి రామయ్య చేస్తున్న ఈ పనిని చూసి ఊళ్ళో వాళ్ళేమనుకున్నారు? వాళ్ల మాటలు అతనికి బలాన్నిచ్చాయా లేక నీరసం తెప్పించాయా? ఊళ్ళో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. వాళ్ళేమన్నారంటే, ఓరి రామయ్య, నువ్విప్పుడు నాటుతున్న ఈ చెట్లు పెద్దవి కావడానికి చాలా ఏళ్లు పడుతోంది. ఆ నీడలో కూర్చునే టైంకి నువ్వుంటావో లేదో, మరెందుకీ కష్టం అని అడిగేవాళ్లు. వాళ్ళ ఉద్దేశంలో వెంటనే ఫలితం రాని పనంతా టైం వేస్ట్ అన్నమాట. కాని రామయ్య వాళ్ల మాటలకు కంగారు పడలేదు. చాలా ప్రశాంతంగా, ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు. అతనేమన్నాడంటే, నేను చిన్నప్పుడు మా తాతగారు నాటిన చెట్ల నీడలోనే కదా ఆడుకున్నాను. ఇప్పుడు నేను నాటేది నాకోసం కాదు, నా పిల్లల కోసం కూడా కాదు, వాళ్ల పిల్లల కోసం. చూశారా, అతని ఆలోచన ఎక్కడుందో? తన గురించి కాదు, తరాల గురించి. ఇక్కడే ఉంది ఈ కథలోని అసలు విషయం. మాటలు కాదు, చేతలు ముఖ్యమంటారు కదా. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు జవాబులు మనం చెప్పక్కర్లేదు, కాలమే చెబుతుంది. మరి రామయ్య ఆలోచన ఎంత గొప్పదో కాలమెలా నిరూపించిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ ప్రయాణాన్ని గమనించండి. మొదటి సంవత్సరం ఒక చిన్న మొక్క నాటాడు. 20 ఏళ్లు గడిచేసరికి ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. 40 ఏళ్లకి రామయ్యకి వయసైపోయింది, ముసలివాడయ్యాడు. కాని తను నాటిన చెట్లు మాత్రం నిండు యవ్వనంతో కలకళలాడుతున్నాయి. ఇక 60 ఏళ్ల తర్వాత రామయ్య లేడు, కాని అతను వదిలివెళ్లిన ఆ పచ్చదనమని వారసత్వం మాత్రం సజీవంగా ఉంది. ఆ మార్పు ఎలా ఉందో తెలుసా? ఊరు మొత్తం మారిపోయింది. భగ్గుమనే వేసవిలో చల్లటి గాలులు వీచేవి, పక్షులు వచ్చి గూళ్లు కట్టుకున్నాయి, నీటి ఎద్దడి సమస్య కూడా తగ్గింది. ఎటు చూసినా కనుచూపు మేర పచ్చదనం. ఇదంతా కేవలం ఒక్క మనిషి నిరంతర కృషి ఫలితం. సమయం గడిచిపోయింది. రామయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాని అతను నాటిన చెట్ల నీడ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటోంది. ఆ నీడలో ఆడుకుంటున్న ఒక కొత్త తరం దగ్గరికి వెళ్దాం. వాళ్లకి రామయ్య ఎవరో తెలీదు, అతన్నెప్పుడూ చూడలేదు, కాని ప్రతిరోజూ అతని కష్టఫలాన్ని మాత్రం అనుభవిస్తున్నారు. అలా ఒకరోజు పిల్లలందరూ ఆ చెట్ల కింద హాయిగా ఆడుకుంటున్నారు. అప్పుడు వాళ్లలో ఒక పిల్లాడు చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు. కాని ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది. అసలు ఈ చెట్లన్నీ ఎవరు నాటారు అని అడిగాడు. తన చుట్టూ ఉన్న ఆ పచ్చదనం, ఆ అందమెలా వచ్చిందో తెలుసుకోవాలనిపించింది ఆ పిల్లాడికి. ఆ ప్రశ్న విన్నా అక్కడే ఉన్న ఒక ముసలాయన ఒక మాట చెప్పాడు. ఆ మాట రామయ్య వారసత్వానికి ఒక శాసనం లాంటిది. ఆయనేమన్నాడంటే, ఈ చెట్లు నాటిన ఆయన పేరు రామయ్య. ఆయన బతికింది మనకోసం కాదు, మన భవిష్యత్తు కోసం. ఒక్క వాక్యం, కాని ఆ ఒక్క వాక్యంలో రామయ్య జీవితాంతం చేసిన త్యాగం, సేవ మొత్తం ఆ పిల్లల మనసుల్లో నాటుకుపోయింది. ఇక్కడే అస్సలు అద్భుతం జరిగింది. కథ ఒక వృత్తంలా పూర్తయింది. రామయ్య మొదలుపెట్టిన ఆ నిస్వార్థమైన పని ఇప్పుడు ఒక కొత్త తరాన్ని కదిలించింది. ఆ రోజు ఆ పిల్లలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో చెట్టు నాటాలని. చూసారా, అలా ఆ వారసత్వం కొనసాగింది. ఆ ఊరు ఎప్పటికీ పచ్చగా ఉంటుందని ఒక భరోసా వచ్చింది. చూసారుగా కథ? చాలా సింపుల్గా అనిపించినా ఇందులో చాలా లోతైన అర్థముంది. ఇది కేవలం చెట్లు నాటడం గురించిన కథ కాదు, అంతకు మించినది. మరి రామయ్య మనందరికీ వదిలివెళ్లిన అసలు సిసలైన వారసత్వమేంటి? అదేంటంటే, చెట్టు నాటడం అంటే కేవలం ఒక మొక్కను భూమిలో పెట్టడం కాదు, అది ఒక ప్రాణాన్ని నాటడం లాంటిది. అది మనం భవిష్యత్తుకిచ్చే ఒక అమూల్యమైన బహుమతి. మనం దాని ఫలాలు అందుకోకపోయినా సరే, రాబోయే తరాలకు అది జీవాన్నిస్తుందన్న నమ్మకంతో చేసే పని అది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కథ మనకొక ఫార్ములా ఇచ్చింది. ఒక చెట్టు అంటే ఏంటి?
అది కేవలం నీడ మాత్రమే కాదు, అది మనకు ప్రాణవాయువునిస్తుంది, అది జీవానికి ఆధారం. అన్నింటికన్నా ముఖ్యంగా అది భవిష్యత్తు మీద మనకున్న ఆశకు ప్రతిరూపం. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలివెళ్తోంది. ఎప్పటికైనా మన పేరు మరుగున పడిపోవచ్చు, కాని మనం చేసిన పని బ్రతుకుంటుందా? రామయ్య కథ మనకు చెప్పేదే ఇదే. మనుషులు శాశ్వతం కాదు, కాని వాళ్ళు చేసిన మంచి పనులు మాత్రం శాశ్వతంగా నీడినిస్తూనే ఉంటాయి.